విజయ్ ప్రసాద్ అన్న ఉన్నాడు కదన్న, అతనికి మీకు ఏంటి సిద్ధాంతపరంగా విభేదాలు వచ్చినాయా, వ్యక్తిగతంగా ఏమైనా? ఇంకొకటి రీసెంట్గా జేమ్స్ అన్నతో జరిగిన డిబేట్, విగ్రహం ఒట్టిదా గట్టిదా అనే డిబేట్లో కూడా మీరు వస్తే రాను అనే ఒక కండిషన్ పెట్టినట్టుగా నాకు తెలిసింది. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యలో ఉండే అదేంటి? ఒకటి ఏంటంటే బ్రదర్, విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి నాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు. ఓకే, ఆయన నేను ఎప్పుడు చూసింది లేదు, నన్ను ఆయన ఎప్పుడు చూసింది లేదు. అలా వేదిక మీద చూడడమో లేకపోతే స్క్రీన్ మీద చూడడమో తప్ప వ్యక్తిగతం చూసుకుంది మాట్లాడుకుంది ఏమీ లేదు. ఆ వ్యక్తి మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి నాకు కనబడినా బ్రదర్ బాగున్నారని పలకరించేటువంటి మనస్తత్వమే నాది. ఆ వ్యక్తి కూడా పలకరిస్తాడు. ఆ వ్యక్తి కూడా ఏమి అలాంటి స్క్రీన్ మీద మాట్లాడుకోవడం తప్ప ముఖాముఖి ఎదురుపడితే మాట్లాడుకునే రకమే. క్రైస్తవులు కదా మనకి. అయితే గొడవ ఎక్కడ అంటే, సమస్య ఎక్కడ అంటే, విజయ్ ప్రసాద్ రెడ్డికి సువార్త అంటే ఏంటో తెలియదు. ఆ వ్యక్తికి ఏం తెలుసు అంటే కౌన్సిలింగ్ తెలుసు. గాస్పల్కి కౌన్సిలింగ్కి తేడా తెలుసు పాపం ఆ వ్యక్తికి. గాస్పల్ వేరు, కౌన్సిలింగ్ వేరు. ధర్మారెడ్డి ఇలా తాగుతూ ఉంటే కష్టం అబ్బా, లివర్ పాడైపోతుంది, నీ మీద భార్య పిల్లలు ఆధారపడి ఉన్నారు, కుటుంబం ఏమైపోతుంది, సమాజం పరువు ఏమైపోతుంది, అది మానబ్బా, చర్చికి రా, నీ కోసం ప్రార్థన చేస్తా. ఇది కౌన్సిలింగ్. నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు, ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మారు మనసు పశ్చాత్తాపం పొందకపోతే నీ పాపాలకు క్షమాపణ లేదు, ఆయన దగ్గరకు రా, నీ పాపాలు క్షమిస్తాడు, నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు, నీ పాపాలు ఒప్పుకో, పాపాలు విడిచిపెట్టాడు. సువార్త. రెండు తేడా ఉందా? ఖచ్చితంగా ఉంది. కానీ మొదటిది తీయగా ఉంటుంది, ఏదో నిన్ను ప్రేమించినట్టుగా, ఓకే నీ మీద జాలిపడినట్టుగా. కానీ సెకండ్ది సువార్త. నువ్వు సారాయి మారడం కాదు సువార్త చెప్తూ ఉన్నది, నీ పాపం పోవడం. పాపం పోతే పాపపు తాలూకు ఇవన్నీ పోతాయి. సారాయి మానేసి పాపం చేసేవాళ్ళు లేరా? ఇప్పుడు నేను బ్రాంతి తాగను బ్రదర్, పాపం చేయనా? చేయొచ్చు. అసలు ఏ అలవాటు లేదు, సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అంటే నాకు సువార్త పనికిరాదా? పనికి వస్తుంది. సువార్త అన్నది పాపాన్ని డీల్ చేస్తుంది. యేసుప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడు కదా, ఆ ప్రాణత్యాగానికి మన పాపానికి ఉండేటువంటి సంబంధం సువార్త. ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పశ్చాత్తాపం పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, ఇది సువార్త. విజయ్ ప్రసాద్ రెడ్డికి మోటివేషన్ తెలుసు, కౌన్సిలింగ్ తెలుసు, మంచి మాటలు చెప్పడం తెలుసు. అలా మంచి మాటలు చెబుతూ దానికి వాక్యాన్ని జోడించి సువార్త చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను అనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ అది గాస్పుల్ కాదు, అది కౌన్సిలింగ్ అని నాకు తెలుసు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే, గాస్పుల్ తెలియని కారణం చేత గాస్పుల్ చెప్తే చేదుకుంది వీళ్ళకి, సువార్త చెప్తే కౌన్సిలింగ్ అట్రాక్ట్ అవుతున్నారు. సో ఈ వ్యక్తికి నువ్వు చెప్తుంది కౌన్సిలింగ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను, నీకు సువార్త తెలియదు అని. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసైనా సరే ఆలోచించాలి, అవునా గాస్పుల్ వేరు కౌన్సిలింగ్ వేరా అని. మంచి మాటలు చెప్పడం, మోటివేషన్ చేయడం, ఇన్స్పైర్ చేయడం అన్నది సువార్త కాదు. రెపెంటెన్స్ వచ్చేటట్టుగా, పశ్చాత్తాపడేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను వివరించడం సువార్త. ఇన్స్పైర్ చేయదు అది. సువార్త ఇన్స్పైర్ చేయదు, సువార్త రెపెంటెన్స్ దారితీస్తుంది. పశ్చాత్త మోకాల మీద తీసుకొని వచ్చి ప్రభువా నన్ను క్షమించాలని పశ్చాత్తాపడి చేస్తుంది సువార్త. కానీ మోటివేషన్ ఏం చేస్తుంది అంటే ఇన్స్పైర్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ గురించో ఏదో మోటివేషన్ వీడియోస్ ఉంటాయి చూసారా, లేచి ఇంక పరిగెత్తాలి ఊరికే అంటుంటాయి, అది మోటివేషన్. కాబట్టి విజయ్ ప్రసాద్ రెడ్డికి సువార్త తెలియని కారణం చేత మోటివేట్ చేస్తూ తాను భ్రమలో బ్రతుకుతున్నాడు, తన దగ్గర ఉన్న వాళ్ళు భ్రమకి లోపరుస్తున్నాడు. ఇలాగేంటంటే తాను క్రైస్తవుడు అనుకుంటూ అటు అందరినీ బంధువులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అందరి బంధువులుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఇటు హైందవుల్ని, ముస్లిమ్స్ని. సువార్త ఎప్పుడు ఇంకో మతం మీదనో ఇంకో ధర్మం మీదనో భుజం మీద చేయదు. సువార్త నేనే అంటది, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎద్దుకు రాడని యేసుప్రభు చెప్తాడు. ఇంకొక వ్యక్తిని భుజం మీద చేయడు యేసుప్రభు. ఎక్స్క్లూజివ్ సువార్త, గాస్పుల్ అన్నది ఎక్స్క్లూజివ్, నాట్ ఇంక్లూజివ్, అందరు కలపదు. కానీ విజయప్రసాద్ రెడ్డి అందరు కలుపుకుంటాడు, అందరు మెప్పు కోరుకుంటాడు, అందరు ప్రశంస కోరుకుంటాడు, అందరి చేత యాక్సెప్టెన్స్ కోరుకుంటాడు, అందరూ అంగీకరించాలని కోరుకుంటాడు. కానీ సువార్త అది ఇవ్వదు. నిజంగా సువార్త ప్రకటిస్తే ఇంట్లో వాళ్ళకే వ్యతిరేకులం అవుతాం, నిజంగా స్వార్థ ప్రకటిస్తే. కానీ ఈ వ్యక్తి అందరి మెప్పు కోరుకుంటూ ఆ క్రమంలో బైబిల్లో ఉన్నటువంటి గంభీరమైన సత్యాలను షుగర్ కోటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. ప్రసాదం తప్పేంటి, గుడికి వెళ్తే తప్పేంటి, బొట్టు పెట్టుకుంటే తప్పేంటి, లేకపోతే వడ్డీ వ్యాపారం చేస్తే తప్పేంటి, లేకపోతే ఇలాంటి చర్చ సిద్ధాంతాలు, సిచ్యువేషన్ థింకింగ్ అని ఒకటి తీసుకొచ్చాడు. ఎవడో శ్రీలంకలో ఒక ఆవిడ వ్యభిచారం చేసిందంట,
శ్రీలంకలో క్రైసిస్ వచ్చింది కదా, క్రైసిస్ వచ్చినప్పుడు 2 బిడ్డలు ఉన్నారంట ఆవిడకి. ఆ బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడంట ఆ తల్లి ఆ బిడ్డలను ఇద్దరిని కాపాడుకోవడానికి ఆ పచారీ కోట్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సరుకులు అడిగిందంట. ఆ వ్యక్తి లేదు నేను ఇవ్వను, డబ్బు లేకుండా అంట. మరి ఎలా అంటే నాకు నువ్వు లోబడితే నీ శరీరాన్ని ఇస్తే నేను ఇస్తానన్నా అంట. సరేనని ఆవిడ శరీరాన్ని తాకట్టు పెట్టి ఆ సరుకులు తీసుకొచ్చి బిడ్డలకి భోజనం పెట్టిందంట అని చెప్పి ఆయన అదెందుకు పులిపెట్టి మీద మొత్తాన్ని చెప్పాడు. చెప్పి వదిలిపెట్టేసి ఇలా ఉంది క్రైసిస్ అని చెప్తే సరిపోయింది. కానీ ఏం చేశారు తెలుసా? కానీ క్రైస్తవులు కొంతమంది మూర్ఖులు ఉంటారు, వీళ్ళు దీన్ని కూడా వ్యభిచారం అంటారు, దీన్ని కూడా తప్పు అంటాడు, కానీ ఆ తల్లి చేసిన దేవుడు అర్థం చేసుకుంటాడు. అంటే అవసరం కోసం తప్పు చేయొచ్చు అన్నమాట. వెరీ గుడ్. ఆ తల్లిని చేసిన దాన్ని దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఈ మూర్ఖులు ఉన్నారు, ఎవరు వ్యభిచారం తప్పు అనేటువంటి వాళ్ళు మూర్ఖులుగా ప్రస్తావిస్తూ ఈ మూర్ఖులు ఏమంటారంటే అది తప్పు అంటారు, కానీ దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. ఏ పరిస్థితులు ఆవిడ అలా చేసింది, సిచ్యువేషన్ థింకింగ్ అనేట్టుగా ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను ఒక వీడియో చేశాను, వరే నాయన ఏ కండిషన్లో చేసినా దాన్ని వ్యభిచారం అని అంటారు అనే వీడియో చేస్తే ఆ వీడియో కింద ఒక వ్యక్తి కామెంట్ చేశాను నాకు, అన్న ఈరోజు అంటే ఆవిడ వెళ్ళింది, ఆ పని చేసింది, సరుకులు తీసుకొచ్చింది, రేపు ఆ పిల్లలకి ఆకలి కదా అన్న అని అడిగాడు. నెక్స్ట్ మళ్ళీ అదే చేయాలి కదా అన్న, ఈరోజు భోజనం పెట్టింది ఓకే, రేపు మరలా పిల్లలకి ఆకలి కదా అన్నాడు. కాదు ఆకలి అవుతుంది, మరలా ఏం చేయాలి? అదే చేయాలి. ఎల్లుండి ఆకలి కదా, ఆ ఎల్లుండి ఆకలి కదా. ఇలా పనికిరాని విషయాల్ని స్క్రీన్ మీద వేస్తాడు, అది ఎవరికి తెలియదు. దాన్ని పట్టుకొస్తాడు స్క్రీన్ మీదకి, కరెంట్ అఫైర్స్ని పట్టుకొచ్చుకుంటాడు, దానికి బైబిల్కి లింక్ చేస్తాడు, దాన్ని ఖండించే వాళ్ళు ముందే ఊహిస్తాడు. మరలా అదొక తెలివి ఉంటుంది, పడతాయి వేట్లు పడతాయని ముందే ఊహించి మరలా ఆయనే కౌంటర్ ఇస్తాడు కదా దాంట్లో. ఇలా కలుషితం చేయడం స్టార్ట్ చేశాడు బ్రదర్. పునీత్ రాజ్కుమార్ అని ఒక సినిమా యాక్టర్ చనిపోయాడు, కన్నడ. ఆయన ఎవరో మనకెవరూ తెలియదు నిజంగానే, ఆయన కన్నడ, మనకేం తెలుసు ఆయన తెలీదు. క్రిస్టియన్స్కి అంత మిస్ తెలియదు, ఎందుకంటే సినిమాలు చూడరు కాబట్టి. ఆయన పట్టుకొచ్చి ఆయన చనిపోతే ఆయన చేసిన మంచి పనులు బట్టి, ఆయన దాన ధర్మాలు చేశాడంట, పిల్లలకు చదువు చెప్పించాడంట, ఏదో చేశాడంట, కాబట్టి ఆయన క్రియలను బట్టి ఆయన దేవుడు తీర్పు తీరుస్తాడు. మనకెలా తెలుసు ఆయన నరకం మేడు పరలోకం మేడు అనేట్టు చెప్పాడు. అసలు ఆ విషయాన్ని స్క్రీన్ మీదకి ఎందుకు తెచ్చాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాంట్లో దూరి మనం నరకమన్నా ఇబ్బందే, పరలోకమన్నా ఇబ్బందే. పరలోకం అంటే వీళ్ళు వేసుకుంటారు క్రైస్తవులు, అదెట్టా అని. లేదా నరకం అంటే అసలు మావాడి జోలికి నీ ముందుకు వచ్చేవారని వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు దాని జోలికి పోకపోవడం ఉత్తమం కదా, దాన్ని పట్టుకొని స్క్రీన్ మీద పెట్టేసి దేవుడు చూసుకుంటాడంటే మరి బైబిల్ పట్టుకొని నువ్వేం చూస్తావు? ఇంతకీ బైబిల్ స్పష్టంగా చెప్పింది, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే పాపక్షమాపణ, లేకపోతే నిత్యనాశనం అని చెప్పింది. అసలు దాన్ని పట్టుకొని స్క్రీన్ మీద పెట్టాడు, ఒక వివాదం చేశాడు. ఇక దాన్ని తుడుచుకోవాల్సింది ఎవరు? మనం. ఎందుకని? హైందవులు ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే మంచి పనులు చేస్తే పరలోకం పోతారా అంటున్నారు వాళ్ళు అటువైపు. అంటే మనం మౌనం వహించామనుకో అంతే అయిపోతుంది, మంచి క్రియలు చేస్తే పరలోకం పోతారని. అలా ఏవైతే పనికిరావో వాటిని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడతాడు, ఇక వాటిని కడుక్కునే పని మనం చేసుకుంటూ ఉండాలి. అక్కడ నాకు చిరాకు వచ్చింది, అక్కడ నాకు కోపం వచ్చింది. ఫస్ట్ నీకు సువార్త తెలియదు, బీఓయో అనే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు ఆ వ్యక్తి. బీఓయో దాన్ని సింపుల్గా ఏమంటారంటే చాలామంది బయట వాళ్ళు బౌ యూనివర్సిటీ అని పిలుస్తారు. బీఓయో అంటే బౌ అంటే తెలుసు కదా మీకు? తెలుసు. పాపం వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళని చూసేవాడు జాలి అనిపిస్తుంది, వాక్యం తెలియదు. వాళ్ళే ఈ మోటివేషన్ అంతా కారణం. తొడలు తట్టడాలు, మోటివేషన్ చేయడాలు, కేకలు వేయడాలు, సవాల్ చేయడాలు, రెచ్చగొట్టడాలు, మళ్ళీ ఏ డిబేట్ చేసిన పాపాన పోలా, కనీసం యూట్యూబ్ ఛానల్ కూడా డిబేట్ చేసిన పాపాన పోలా వీళ్ళు. కానీ డిబేట్ చేసినట్టుగా, సవాల్ చేసినట్టుగా, వాళ్ళ టైటిల్స్ ఎలా ఉంటాయంటే కట్టి మిగిల్చిన కన్నీటి కాదా అంటే యేసు సువార్త లేదు పాపం, పరిశుద్ధత అనే పదం లేదు అక్కడ, మారు మనసు అనే పదం లేదు అక్కడ. బైబిల్లో ఒక పాఠ్య పుస్తకాలుగా మార్చుకొని, సబ్జెక్టులుగా మార్చుకొని అలా వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఈ వ్యక్తి కూడా అదే పంతాన్ని అవలంబించడం ప్రారంభించాడు. కాబట్టి సువార్త తెలియకుండా కౌన్సిలింగ్ చేసుకుంటూ ఆ క్రమంలో అందరికి దగ్గరయ్యేటువంటి అందులో భాగంగా బైబిల్లో ఉన్నటువంటి గంభీరమైన విషయాల్ని వాటికి షుగర్ కోటింగ్ చేస్తూ తప్పులేదు, గుడికి వెళ్ళినా సరే దేవుడు అర్థం చేసుకుంటాడు, సిచ్యువేషన్ థింకింగ్ అని. ఆ రోజు నయమాను దేవుడు అర్థం చేసుకోలేదా? నయమాను మనకు మోడలా? మరి శత్రుకు మేషకు అభ్యంతగోలు అసలు నిలబడ్డరే, మోకరించలేదు, సాగిలు పడలేదే ఆ బంగారు బొమ్మకి, చచ్చిపోయినా సావనైనా చస్తా కానీ సాగిలు పడమన్నారే. మనకెవరు మోడలు? ఇలాంటి విషయాలు తీసుకురావడం, ఎక్కడో మరుగున ఉన్నటువంటి విషయాన్ని తీసుకురావడం, దాన్ని పెద్దదిగా చేసి చూపించడం. అంతకుముందు ఈ క్రాంతి టీవీకి వెళ్ళాడు, కేఆర్ టీవీకి వెళ్ళాడు. ఆ వ్యక్తి అన్నాడు జై కొట్టు అని అన్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు? జై కొట్టాడు, పుసుకొని జై కొట్టాడు. ఒక్కసారి కదా, 3 సార్లు 4 సార్లు జై కొట్టాడు. బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా జై కొట్టామంటే కెమెరా ఆన్ చేసి క్షమించండి ఆ సమయంలో ఏదో అయిపోయింది అంటే అయిపోలే.
అలా లేదు. దాన్ని కవర్ చేయడానికి దానియేలున్న అలాగే చేస్తా అంట, శద్రకున్న అలాగే చేస్తా అంట, మేషకున్న అలాగే చేస్తా అంట, అబేద్నెగో అలాగే చేస్తా అంట, బైబిల్లో ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ స్థానం ఉంటే అలాగే చేస్తారంట, వాళ్ళు కూడా చేయకొడతారంట. ఇలా బైబిల్లో ఉన్న గంభీరమైన విషయాలన్నింటినీ ఈ వ్యక్తి స్వార్థం కోసం, ఈ వ్యక్తి ప్రజల చేత ఆమోదం పొందేదానికోసం వక్రీకరించడం ప్రారంభిస్తున్నాడు. అయితే సువార్త ఏంటో తెలియనటువంటి, బైబిల్లో ఉన్న సారాంశం తెలియనటువంటి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఫేక్, ఈ వ్యక్తి తన స్వార్థాన్ని చూసిన వ్యక్తి తప్ప క్రైస్తవ క్షేమాన్ని, క్రైస్తవ భవిష్యత్తును మనసులో పెట్టుకొని ఆలోచించేవాడు కాడు. ఈ వ్యక్తికి సువార్త తెలియదు, వాక్యం తెలియదు అనేదానికి నేను తిరగబడాల్సి వచ్చింది. అలా తిరగబడినప్పుడు ఏంటంటే మన వాక్యం వింటున్న వాళ్ళు కనీసం వాళ్ళకి విషయం అర్థం కాకపోయినా సరే జాన్ పాల్ అన్నకి విజయప్రసాద్ రెడ్డికి పడదు అనే సిగ్నల్ అయినా వెళ్తుంది. ఇకపోతే నేను ఎందుకు ఇలాంటి వ్యక్తులతో ఇలా మాట్లాడతాను అంటే, ఈ విజయప్రసాద్ రెడ్డి కానీ, లేకపోతే వికేఆర్ కానీ, లేకపోతే ఈ బెల్లంపల్లి కానీ, లేకపోతే సతీష్ కుమార్, ఇలాంటి వాళ్ళతో ఎందుకు నేను ఇలా వ్యతిరేకంగా మాట్లాడతానంటే, నేను వాళ్ళకి శత్రువుని అని చెప్పడం బహిరంగంగా. నేను మీకు శత్రువుని, మీతో నాకు శత్రుత్వం కావాలి, స్నేహం వద్దు. ఎందుకంటే ఎప్పుడైతే సత్యం చెప్పే వ్యక్తి అసత్యం చెప్పే వ్యక్తితో సహవాసం చేస్తాడో అది సూసైడ్ లాంటిది. కాబట్టి ఏంటంటే నేను చేసే ప్రసంగాన్ని, గంట ప్రసంగాన్ని వినే ఓపిక చాలామందికి లేకపోవచ్చు. కానీ నేను చేసే ఒక కామెంట్ అనేది ఒక సతీష్ కుమార్ మీద 1 సెకండు 2 సెకండ్లు ఉంటుంది. అది విన్నప్పుడు ఓహో జాన్ పాల్ అనే వ్యక్తి వాళ్ళకి శత్రువు, వాళ్ళంటే పడది వ్యక్తికి అనే సిగ్నల్ అయినా వెళ్తుంది. ఇలా అబద్ధం చెప్పే వాళ్ళు బైబిల్ వక్రీకరించి తమ పొట్టకూడు సంపాదించుకునేటువంటి ఇలాంటి వాళ్ళకి పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి శత్రువు అనే సిగ్నల్ వెళ్ళడానికి వీళ్ళతో గొడవ పెట్టుకుంటాం. ఇది కేవలం వ్యక్తిగతం కాదు, ఓన్లీ సిద్ధాంత పరంగా మాత్రం. కేవలం సిద్ధాంతపరంగా. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరు వీళ్ళు ఎదురు వచ్చినా సరే మాట్లాడతాను నేను. ఓకే, వ్యక్తిగతంగా మాట్లాడతాను. వాళ్ళందరికి సంబంధించిన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు నాకు కాల్ చేస్తారు, మాట్లాడతారు. అదే ఇదే జేమ్స్ అన్నతోని ఆ డిబేట్ జరగడానికి ముందు కూడా ఆ జేమ్స్ అన్నని ఇప్పుడు మనకి అంతకుముందు అతను హిందువే కావచ్చు, మీరు కూడా హైందవ నుంచే క్రిస్టియన్లోకి వచ్చారు. అంతకుముందు మీ పేరు ఏదైనా ఉండొచ్చు. అవును, నేను ఇలా మార్చబడ్డాను అని చెప్పడం కోసమైనా పేరు పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పని కాదు. అవసరం లేకపోయినా మిమ్మల్ని అంటే తన టీం కూడా తనలాగే ఉంటారు కదా. మణికంఠ అని ఇంకో జేమ్స్ అని కూడా వీరబాబు అని, తనకు వచ్చిన జాబ్ కూడా తన క్యాస్ట్. ఇక్కడ మన క్రిస్టియానిటీలోకి వచ్చినాక కులం లేదు, మతం లేదు. ఇప్పుడు మీకు విషయం అర్థమైండాలి నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అన్నది. ఇప్పుడు వీరబాబు ఏంటంటే ఆ వ్యక్తి జాబ్ను గురించి కామెంట్ చేశాడు, ఆయన వైఫ్ను గురించి కామెంట్ చేశాడు. ఎంత నీచంగా కామెంట్ చేశాడు తెలుసా? అసలు శీలాన్ని శంకిస్తూ కామెంట్ చేశాడు. ఆ వ్యక్తి బిడ్డను కామెంట్ చేశాడు, కూతురు కామెంట్ చేశాడు. ఫ్యామిలీని కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? భార్యను కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? వచ్చిన ఇష్యూ ఏంటి? ఒక సిద్ధాంతపరంగా ఒకటి వచ్చినప్పుడు దాని గురించి ఆ డిస్కషన్ నేను ఉన్నాను, ఆ జేమ్స్తో డిస్కషన్ ఉన్నాను లైవ్లో. ఇటువైపు నేను మొబైల్ ఆన్ చేసుకుని లైవ్లో చూస్తున్నాను కింద రన్నింగ్ కామెంటరీ ఏం చేస్తున్నారని. అక్కడ టాపిక్ ఏంటంటే ఈ విగ్రహాలను గురించి, లేకపోతే ఈ వ్యక్తి కేఆర్టీవీలోకి వచ్చి జై కొట్టినటువంటి దాన్ని గురించి టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాం. జేమ్స్ మేమంతా ప్యానల్ డిస్కషన్ చేస్తూ ఉంటే కింద కామెంట్ ఏంటి తెలుసా? జేమ్స్ గురించి నువ్వు అప్పుడు అలా చేయలేదా, నువ్వు ఇప్పుడు ఇలా చేయలేదా అని మాట్లాడుతున్నారు. అసలు టాపిక్ ఏంటి? విగ్రహాల గురించి మాట్లాడుతున్నాం. దీని గురించి ఏదనంటే మాట్లాడు, ఇదో పలానా వచ్చిన ఇలా చెప్తుంది అని చెప్పు. అంతేగాని నువ్వు అప్పుడు అలా చేయలేదా ఇలా చేయలేదంటే ఈ రాస్తున్న వ్యక్తులు సొద్దుపోసలేంది. అర్థమవుతుందా? లేకపోతే ఈ వ్యక్తులు ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు, రెడ్డి గారు సొద్దుపోసింది కాదు కదా. అందరూ లోకమైన బహిరంగ సత్యం. యేసుప్రభు నమ్ముకున్నా అంటే అర్థం ఏంటి? నేను మంచివాడిని కాదు అని అర్థం. ఇప్పుడు నేను యేసుప్రభు నమ్ముకున్నా 2011లో యేసుప్రభుని అంగీకరించాను నేను. దాని అర్థం ఏంటి? నా పాపాలు ఒప్పుకుంటూ యేసుప్రభుని అంగీకరించాను అంటే అర్థం ఏంటి? అప్పటికే చేయాల్సిన ఫుల్గా చేశానని దాని అర్థం, అంతే కదా. ఒకడు హాస్పిటల్ వెళ్తున్నా అంటే అర్థం ఏమని? రోగి అని. ఐసీయూలో ఉన్నట్టు అర్థం ఏమని? భయంకరమైన రోగి అని, పోయేదాని దగ్గరలో ఉన్నాడు అర్థం. ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళి నీకు రోగం వచ్చిందంటే రోగం వచ్చింది కాబట్టి ఐసీయూలో ఉన్నాను నేను, రోగం వచ్చింది కాబట్టి హాస్పిటల్కి వచ్చాను. ఇప్పుడు జేమ్స్ పెట్టిన టైటిల్ ఏంటి? నువ్వు ఎందుకు జై కొట్టావు అని అడిగినప్పుడు దానికి సంబంధించి ఏమైనా ఉంటే మాట్లాడు. కింద కామెంట్లోకి వచ్చారు, లైవ్ చాట్లోకి వచ్చారు, నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నావు, ఏమి నేర్పిస్తున్నావు నీ కింద ఉన్న వాళ్ళకి? ఇదని నేర్పించేది. సిద్ధాంతపరంగా మాట్లాడితే సిద్ధాంతపరంగా మాట్లాడు. లేదు నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని టైటిల్ పెడితే అప్పుడు మాట్లాడు. కింద నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని టైటిల్ పెడితే చూపించు నాలో పాపం అంటే అప్పుడు రా పెట్టు, ఎవిడెన్స్ సహా పెట్టు, అప్పుడు నీకు రైట్ వస్తుంది. అది కాదు కదా మాట్లాడుతున్నది. తర్వాత వీరబాబు అని మాట్లాడుతున్నాడు. ఎందుకని?
అన్నగారికి చివరిలో రెడ్ అనేది ఉంది, ఈయనకు బాబు అనేది ఉంది, అంటే మనోడు కాదు అని చెప్పడం. ఇకపోతే ఈ వ్యక్తికి రిజర్వేషన్ బట్టి వచ్చింది, పోలీసు ఉద్యోగం రిజర్వేషన్ బట్టి వచ్చింది అని అనుకుంటే, అంటే ఏమి రాయకుండా రిజర్వేషన్ బట్టి ఉద్యోగం చేస్తారు. ఇది ఏమి రాయకుండానే, ఏ మార్కులు లేకుండా రిజర్వేషన్ ఎంత ఉంటుంది? కానీ జేమ్స్కి వచ్చింది రిజర్వేషన్ బట్టి కాదు. ఆ వ్యక్తి నాతో చెప్పాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రిపేర్ అయ్యి రాశాడని చెప్పాడు నాకు. కానీ రిజర్వేషన్ అంటే కులాన్ని చూపించడం, ఏదో దయదలిచి ఇచ్చారనేటట్టుగా ఒక నెగిటివ్ను స్ప్రెడ్ చేయడం. అసలు టాపిక్ ఏంటి? ఇది కాదు కదా. బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేస్తున్నాడు, అబ్బా నీకేంది లేదు, బండి మీద ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాడు, ఇబ్బంది ఏంటి? ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు నన్ను మణికంఠ నాకు మణికంఠ అంటే ఎక్కలేని సంతోషం. ఎందుకో తెలుసా? అది మా నాన్న ఇష్టపడి పెట్టుకున్న పేరు, అది మణికంఠ స్వామి అని. అంటే దీనిని కూడా అతను ఇది ఒక వేషధారణ, అతని పేరు మణికంఠ కానీ జానపల్ అని చెప్పుకుంటున్నాడు. నేను ఎప్పుడైనా దాచిపెట్టానా? ఇప్పుడు మీరు మణికంఠ అంటే మణికంఠ స్వామి అని చెప్పుకుంటారు, ఎందుకంటే మా నాన్న ఇష్టపడి పెట్టుకున్న పేరు అది. ఇష్టపడి అంటే తన దృష్టిలో ఏంటంటే మీ డాక్యుమెంట్లో కూడా ఆధార్ కార్డులో కూడా ఇది మార్చుకోవాలని అంటున్నాడు. ఇది మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒక మాట చెప్తాను బ్రదర్, మీకు చెప్పినంత సులభం కాదు మార్చడం. 1వ తరగతి నుంచి మార్చాలి, మార్చుకునే దాని ప్రయత్నం. మ్యాండేటరీ అంటారా? అంటే క్రిస్టియానిటీలోకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీ కాదు. ఫెయిత్ అన్నది అది స్పిరిచువల్, అది మనసుకు సంబంధించిన ఫెయిత్ అన్నది. డాక్యుమెంట్ మారిస్తే ఫెయిత్ మారదు. ఈ పేపర్లో కాదు నా ఫెయిత్ ఉన్నది, నా ఫెయిత్ ఉన్నది జీసస్ క్రైస్ట్లో. ఈ డాక్యుమెంట్లు మార్చుకోవడానికి తిరిగాను, ఆఫీసు చుట్టూ తిరిగాను, అసలు కుదరదు ఇది. నేను మణికంఠ స్వామినే, నా పేరు మణికంఠ స్వామి. అయితే నాకు పౌలు అని పేరు పెట్టినటువంటి పాస్ గారు ఎందుకు పెట్టాడు అంటే, నేను బాప్తిసం కంటే ముందుగానే అపోస్తలుడైన పౌలు గురించి అద్భుతంగా ప్రసంగాలు చేసేవాడిని. ఈ వ్యక్తి పౌలు గురించి అద్భుతంగా మాట్లాడతాడంటే నా పేరు పౌలు అని నామకరణం చేయడం జరిగింది. నన్ను అడిగి కాదు, వాళ్ళే పెట్టారు. అది నాకు ఇచ్చే బిరుదు లాంటిది పౌలు అనేది. తర్వాత కొద్ది కాలానికి ఇంకో పాస్టర్ ఏం చేశాడు అంటే, ఈ వ్యక్తి లేఖనాల పట్ల మంచి అవగాహన ఉంది వ్యక్తికి, కాబట్టి పోప్ జాన్ పాల్ అని పిలిచాడు. అంటే క్రిస్టియానిటీ పెద్ద ఆ వ్యక్తి కదా, కాబట్టి పోప్ జాన్ పాల్ అని పిలిచాడు. పోప్ అనేది పోయి జాన్ పాల్ అనేది తగులుకుంది. అలా జాన్ పాల్ అనే పేరు వచ్చింది నాకు. నేను స్టార్టింగ్ ఏం పెట్టుకునేవాడిని అంటే పాస్టర్ జాన్ పాల్ అని, పాస్టర్ మణికంఠ స్వామిని పెట్టేవాడిని. నా వీడియోలో, పాత వీడియోలో మీరు చూడండి, పాస్టర్ మణికంఠ స్వామి అని ఉండేది నా పేరు. చాలామంది ఫోన్ చేసి అడిగారు, పాస్టర్ మణికంఠ స్వామి అంటే మీ క్రిస్టియన్లో పేరు ఉంటుంది కదా, అది పెట్టుకో, పాస్టర్ మణికంఠ స్వామి అంటే అది రెచ్చగొట్టినట్టుంది మాకు అని కొంతమంది హైందవులు అంటే, వాళ్ళ కోసమని పాస్టర్ జాన్ పాల్ అని పెట్టుకున్నాను. ఇప్పటికీ నా స్నేహితులు కానీ బంధువులు కానీ మణికంఠ స్వామి అని పిలుస్తారు, మణికంఠ స్వామిని పిలుస్తారు, స్వామి అని పిలుస్తారు. నాకేం ఇబ్బంది లేదు, నాకేం నామోషి లేదు. మా నాన్న పెట్టిన పేరు, నా పేరు అది. జాన్ పాల్ అన్నది క్రైస్తవ్యం నా గుర్తింపు కోసం, అంతే, గుర్తింపు కోసం మాత్రమే. ఇందులో వేషధారణ ఎక్కడ ఉంది? నేను ఎప్పుడు చెప్పాను నేను మణికంఠ స్వామి కాదని? నేను మణికంఠ స్వామి అని చెప్తున్నాను. అంటే అందరి దృష్టికి మీరు అంటే మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి ఇలాంటి వర్డ్స్ వాడడం కావచ్చు. చాలా మంది క్రిస్టియానిటీకి మారడానికి కూడా కారణాలు వాళ్ళ రోగం నుంచి బయటపడడం కోసం, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదా హిందూ మతంలో జరుగుతున్న కులాల మీద జరుగుతున్న దాడి అంటే తక్కువ చేసి చూడడం కావచ్చు. క్రిస్టియానిటీలు ఇవేం లేదు, మేము ఏదైనా మమ్మల్ని స్వీకరిస్తారన్న దాంతోనే చాలా మంది వస్తారు. కానీ ఇక్కడ కూడా కులాన్ని అంటే అంటగట్టినప్పుడు అంటే వాళ్ళు ఏమని ఆలోచించాలి? వాళ్ళు కూడా ఆత్మన్యూనత భావం కదా, ఆత్మన్యూనత భావాలు పుట్టించారు. లేకపోతే చూడండి, ఇంతకుముందు నేను చెప్పాను వ్యక్తికి సువార్త తెలియదని. తీసుకున్న టాపిక్ ఏంటి మాట్లాడకుండా మణికంఠ అనే పేరును ప్రస్తావించి, వీరబాబు అనే పేరును ప్రస్తావించి దీన్ని ఒక సమాధానంగా చెప్తున్నా అంటే ఎంత ఇమ్మెచ్యూర్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు అందులో ఏమి కౌంటర్ ఉంది. వేషధారణ అంటే ఏంటంటే, నాలో లోపం లేదు కానీ నీకోసం చేయకూడదు అంటే అది వేషధారణ. నీలో లేనప్పుడు ఎందుకు చేస్తావు? చేయకు. చిన్న తిరుమల అంటారు కదా, ద్వారకా తిరుమల, చిన్న తిరుమల అని ఉంటుంది ఏలూరు దగ్గర, ఈస్ట్ గోదావరి అనుకుంటారు అది. చిన్న తిరుపతి అని ఉంటుంది అక్కడ మీటింగ్కి వెళ్ళాను రీసెంట్గా. మీటింగ్కి వెళ్తే ఆ పాస్ గారు అంటున్నాడు బాధపడుతూ, అన్న విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పరిపూర్ణులు ప్రసాదం తిన్నా సరే ఏం కాదు, పరిపూర్ణులు ప్రసాదం తిన్నా ఏం కాదు, ప్రసాదం తినొచ్చు, అందులో ఏమీ లేదని చెప్పి చేసిన ప్రసంగాన్ని బట్టి ఆ చిన్న తిరుమలకి వెళ్ళి ఇలా చేయబడుతున్నారన్న ప్రసాదం కోసం. ఎందుకు అంటే మేము పరిపూర్ణులు అంటున్నారు అని ఆ వ్యక్తి బాధపడి చెప్పినప్పుడు అనిపించింది, అరే ఎంత భ్రష్టత్వం సంభవించింది. నాకు తెలిసినటువంటి ఫాలోవరు ఒక వ్యక్తి ఫోన్ చేసి అంటున్నాడు, ఈ హైందవానికి సంబంధించి అంటే వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కో రూమ్కి ఒక్కొక్కరు కొబ్బరికాయ కొడతారంట. ఈ ఒక్క వ్యక్తి యేసుని నమ్ముకున్నాడు. ఈ వ్యక్తి చేసిన ప్రసంగం ఏంటంటే, దేవుడు అర్థం చేసుకుంటాడు, సిచ్యువేషనల్ థింకింగ్. నయమాను ఆ రిమోన్ గుడిలో ఆయన ప్రార్థన చేశాడు కదా, ఆయన యజమానుడు తన మీద ఆనుకున్నప్పుడు
ఎలీషా అన్నాడు కదా సమాధానంగా పొమ్మని. ఆ సందర్భాన్ని చెప్పి మాట్లాడినప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు ఏ పరిస్థితులు అలా చేస్తున్నావో, అలా మనం చేయకపోతే మన స్నేహితులు బంధువులు రక్షించలేము, మన శత్రువులు అవుతాము అని చెప్పినటువంటి ఆ ప్రసంగానికి ఈ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తి రూమ్ వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టమంటే ఈ వ్యక్తి కొబ్బరికాయ కొట్టాడంట. ఎందుకని? ఇంత పెద్ద పాస్టర్ గారు చెప్పారు కదా, కొబ్బరికాయ కొట్టాడంట. కొట్టగానే వీళ్ళంతా సంతోషపడ్డారు. అరే నువ్వు చాలా మారిపోయావు, అసలు అప్పుడు వేసిపో మూర్ఖంగా ఉండేవాడి, ఇప్పుడేంటి అసలు ఇంత విశాలంగా ఆలోచిస్తామని పొగిడారంట. ఈ వ్యక్తి కూడా అనుకున్నాడంట, ఓకే ఒక పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు నేను చెప్పేది కూడా వింటారు, నా కోసం కూడా కొంచెం ఆలోచిస్తారంటే అనుకున్నాడంట ఈ వ్యక్తి. కొద్ది రోజులకి వరలక్ష్మి వ్రతం చేపట్టారంట ఆ ఇంట్లో. ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి రమ్మని పిలిచారంట. నేను రానంటే అదేంటి ఆ రోజు కొబ్బరికాయ కొట్టావు కదా అని బలవంతం చేస్తున్నారంట. అప్పుడు అర్థమైంది, అరే ఆ రోజు నేను వీళ్ళతో పాటు వీళ్ళు కొబ్బరికాయ కడితే వీళ్ళేదో సంపాదించుకోవచ్చు అనేటట్టుగా ఈ వ్యక్తి మాట విన్నాను కదా, ఈరోజు వరలక్ష్మి వ్రతంలో కూర్చోబెడుతున్నారు వీళ్ళు. నేను చెప్పేది వాళ్ళు వినకపోగా వాళ్ళు చెప్పేదాన్ని నన్ను తీసుకుని వెళ్ళారు. అప్పుడు రియలైజ్ అయ్యారు, నాకు ఫోన్ చేశారు, అన్న మీరు చెప్పిన దాన్ని బట్టి మేము బయటకు వచ్చాం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది మేము ఎంత ప్రస్తుతంలోనని కుళ్ళి ఏడ్చారంట. అరే క్రైస్తవుడుగా ఉండి కొబ్బరికాయ కొట్టి ఏంట్రా ఈ పరిస్థితి అని. అప్పుడు నాకు చెప్పినటువంటి ఇలాంటి భ్రష్టత్వాలు బోల్డన్ని ఈ వ్యక్తి చేసినటువంటి ప్రసంగాలు, ప్రతిదీ సెన్సేషనే, ప్రతిదీ వివాదమే. ఓన్లీ రీజన్ ఏంటో తెలుసా, ఆ వ్యక్తి కనబడాలంతే. అంటే ప్రతి క్రైస్తవుడికి తెలిసిన అన్యాచారం మనం ఆచరించకూడదు, అలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయకూడదు, అవి మనం తినకూడదు. ప్రసాదం తినడం వల్ల మనకేం జరగదు, దాంట్లో ఏముండదు, అదే విషమా అనేటట్టుగా అంటున్నాడు ఆ వ్యక్తి. మొన్న డిబేట్లో జేమ్స్ జరిగిన డిబేట్లో ఆ వ్యక్తి తీసుకున్నది ఏంటంటే ఒక బాక్స్ తీసుకొచ్చాడు, స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు. ఇందులో లడ్లు ఉన్నాయి, ఇందులో ఒకటి గుడికి సంబంధించిన లడ్డు ఉంది, మీరు తీసుకొని తినండి, మీకు ఏమైనా అపవిత్రత ఉంటుందేమో, లేదా ఆ గుడికి సంబంధించిన ఆ ప్రసాదాన్ని బయట తీయగలరా ఇందులో నుంచి, ఇందులో ఏముండదు ఈ స్వీట్ మాత్రమే అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఓకే అంటే ఆ స్వీట్ తింటే ఏం కాదు అనేటట్టుగా చెప్తున్నాడు. నేను ఒక అబద్ధం ఆడాను అనుకోండి, ఏమవుతుంది? ఎవరికైనా నొప్పి తగులుతుందా? నేను ఒక అబద్ధం మాట్లాడిన కదా, నోటితో మాట్లాడాను, ఏదైనా నొప్పి తగులుతుంది ఎవరికైనా? లేదు. నాకేమైనా పోనీ ప్రమాదం ఏమైనా జరుగుతుందా? అబద్ధం అనేది విషమా? అపవిత్రత, పాపం, అది దేవుడు వద్దన్నాడు, దాన్ని చేయం. అందులో విషం ఉందని కాదు. ఇశ్రాయేల్కి ఏం చెప్పాడు? పంది తినొద్దు అన్నాడు. పందిని తింటే ఏమైనా పాపమా, విషమా? దేవుడు వద్దన్నాడు, నా పిల్లలారా విగ్రహములకు దూరంగా పారిపోవుడి అని చెప్పాడు యోహాను. విగ్రహాలు దూరంగా ఉండడం అంటే అర్థం ఏమని? ఇదంతా విగ్రహానికి సంబంధించిందే కదా, ప్రతిదీ విగ్రహానికి సంబంధించిందే. దాంట్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాలు పప్పులు పొందాం కదా. ఇందులో విషం ఉందా, ఇందులో జీడిపప్పు ఉంది, ఇందులో బాదం పప్పు ఉంది, మా తెలియదు ఏంటి, కొత్తగా నేర్పిస్తున్నావా? దేవుడు వద్దన్నాడు, వద్దంతే. ఆ పండు తినొద్దన్నాడు, తినం అంతే. ఆయన వద్దన్న దాన్ని మనం ఎందుకు చేస్తామని లాజికల్ రీజన్గా వెతకం. ఇలా జనరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్ని జ్ఞానం పేరుతోనో ఇంకో పేరుతోనో జనరలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిదీ కాంట్రావర్సీనే బ్రదర్, నోరు తెలిస్తే కాంట్రావర్సీనే. తెలుసు ఆ వ్యక్తి ఇది కాంట్రావర్సీ అవుతుందని, కావాలని క్రియేట్ చేస్తాడు, వదిలిపెడతాడు, ఇంకా అందరు కొట్టుకొని చూస్తూ ఉంటే అలా పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అంతే. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, అదే కేఆర్ టీవీలో యేసు క్రీస్తు దేవుడు అని క్వశ్చన్ చేసిండు. క్వశ్చన్ చేసిన వ్యక్తి క్రిస్టియన్ కూడా కాదు, ఒక హైందవుడు. అవును, యేసుక్రీస్తు దేవుడు అన్నప్పుడు ఎస్ దేవుడు అని చెప్పడానికి కూడా చెప్పలేకపోయిండు. మేము నమ్మాలి. అలా పేలవమైన సమాధానం చెప్పాడు. అంటే ఎంత పేలవమైన సమాధానం చెప్పాడు. ఎందుకు అడుగుతారు అలా ఎలా అడుగుతారు? అలా అడగకూడదు అన్నాడు. అలా అడగకూడదు ఎందుకు అడుగుతారు అంటున్నాడు ఆయన. లేదు నేను ఇలాగే అడుగుతాను చెప్పండి అన్నాడు. ఫస్ట్ అడగొద్దిలా అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు నేను ఇలాగే అడుగుతాను చెప్పండి, దేవుడా కాదా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఆయనే నిజమైన దేవుడు అని చెప్పాలి. కానీ ఏం చెప్పాడు తెలుసా? మీ దేవుడు ఇప్పుడు మీ నాన్న గొప్ప మా నాన్న గొప్ప అంటే ఎవరు గొప్ప అంటున్నాడు. అంటే ఇద్దరు నాన్నలు ఉన్నారా? మీకు ఒక నాన్న మాకు నాన్న ఉండొచ్చు, కానీ మీకు ఒక దేవుడు నాకు ఒక దేవుడు ఉన్నాడా? అందరికి ఒక్కడే దేవుడు కదా. ఆ ఒక్క దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. కానీ ఇక్కడ ఎంత చెత్తలాదికి తీసుకున్నా అంటే మీ నాన్న నీకు గొప్ప, మా నాన్న నాకు గొప్ప. ఇద్దరు నాన్నలు ఉన్నారు కానీ ఇద్దరు దేవుడు లేరు, ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అది చెప్పకుండా ఇప్పుడు హైందవులకు మీకు రాముడు దేవుడు, నేను కాదంటే దేవుడు కాకుండా పోతాడా? అంటే దేవుడు ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నావు, డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు రాముడిని నేను దేవుడు కాదంటే దేవుడు కాకుండా పోతాడా అంటే దాని అర్థం ఏంటి? దేవుడనే కదా. ఇప్పుడు ముస్లిమ్స్కి అల్లాని దేవుడు కాదంటే దేవుడు కాకుండా పోతాడా అంటే అర్థం ఏమని? ఎలా ఏంటంటే తాను నమ్మినటువంటి విషయాన్ని కూడా గట్టిగా చెప్పలేనటువంటి వ్యక్తి. ఇకపోతే మన బయటకు వచ్చి అంటున్నాడు అది మన ప్లాట్ఫామ్ కాదు, అది మన చర్చి కాదు, అది ఇంటర్వ్యూ, అందుకని అలా చెప్పాడు. అంటే ఇక్కడ చెప్పాలి, చెప్పాల్సిందే ఇంటర్వ్యూలే కదా. చర్చిలో చెప్పకున్నా సరే వెళ్ళిపోతుంది.
చర్చలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, తెలుసు. అది చెప్పాల్సిందే బయట ప్లాట్ఫామ్ మీద, అక్కడే చెప్పకుండా అది వాళ్ళు బయట వాళ్ళు కదా మనం వాళ్ళు చెప్తే ఏమవుతుందంటే అంత భయమా. అలా చెబితే ఈ వ్యక్తి ఏదైతే మోటివేషన్ చేసి సంపాదించుకున్నటువంటి సామ్రాజ్యం ఉందో అది కూలిపోతుందేమో, పోలరైజేషన్ జరుగుతుందేమో, ఒకవైపు వచ్చేస్తారేమో అనేటువంటి భయం అక్కడ. ఇప్పుడు నేను పాస్టర్ బ్రదర్, 10 మంది నా మాట వింటున్నారు, వాళ్ళకి సిద్ధాంతం తెలియకపోవచ్చు, కానీ ఒక మాట తెలుసు, జాన్ పాల్ అన్న పలానా మాట అన్నాడు అంటే ఫేస్ వాల్యూని బట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ 10 మందిలో కనీసం 5 మంది వాళ్ళకి విషయం అర్థం కాకపోయినా జాన్ పాల్ అన్న ఇలా అన్నాడు కదా మేము కూడా అలాగే ఫాలో అవుతాం అనేవాళ్ళు ఉంటారు. మిగతా 5 మంది సిద్ధాంతపరంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ వ్యక్తి ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు ఈ వ్యక్తి మాట మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు. ఈ వ్యక్తి ప్రసాదం తినొచ్చు అంటే వెనక ముందు ఆలోచించారు, తినేస్తారు, ఎందుకంటే అన్నకు తెలియదు మాకేం తెలుసు అని. ఈ వ్యక్తి వ్యభిచారం తప్పేం కాదు దేవుడు అర్థం చేస్తున్నట్టు కొంతమంది వ్యభిచారంలో పడిపోతారు, ఎందుకంటే అన్నకు తెలియదు మాకేం తెలుసు అని. ఈ వ్యక్తి జై కొట్టాడు అనుకో, మేము కూడా జై కొడతాం, అన్నకు తెలియదు మాకేం తెలుసు అని. ఈ వ్యక్తి సిగ్గు సరళగా మాట్లాడుతున్నాడు, మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద జెండాలు కడితే, హైందవులు జెండాలు కడితే పోస్టులు అతికిచ్చే పర్లేదు కట్టుకోండి అని చెప్పాను అన్నాడు. హైందవులు జెండాలు కడితే పోస్టులు అతికిచ్చే వాళ్ళ ఇంటి మీద పర్లేదు కట్టుకొని దాన్ని ఏమన్నా అన్నాడంట. ఏం మాట్లాడాలి? ఇంతకీ వ్యక్తి తల సరిగ్గా పనిచేస్తుందా? ఏం నేర్పిస్తున్నాం ఇంతకీ? అంతెందుకు రైల్వే స్టేషన్ దగ్గర అడుగు తినేటువంటి ఆవిడ పేరు ఏంటి, సంతోషమ్మ, ఒక ముసలమ్మ సంతోషమ్మ అనుకుంటారా, ఆవిడ దగ్గరికి రాధామోహన్ దాస్ వెళ్ళి వాళ్ళ దేవుడికి జై కొట్టమని ఏదో అన్నాడు, ప్రాణం పోయిన కొట్టనుంది. శబాష్, అది కదా, అది కావాల్సింది. క్రిస్టియన్స్గా మన బ్లడ్లోనే ఉంటుంది, యేసు ప్రభువుకు బయట ఉన్నదంతా మనం విసర్జిస్తాం, అది మనకు వద్దని. కానీ దాన్ని బైబుల్నే వాడి బైబుల్నే తిప్పి అలా చేసి ఇలా చేసి మొత్తానికి ప్రసాదం తినొచ్చు అంటే ఏంటి? ఎంతకు నాకు తెలియకడతాను. ఎంతో మంది దేవుని కోసము రాళ్లతో కొట్టబడ్డారు, హతసాక్షులు అయిపోయారు. అవును, ఇలాంటి మాటల వల్ల వాళ్ళు చేసిన త్యాగానికి అర్థం లేకుండా చేస్తున్నారు కదా వీళ్ళు. వాళ్ళ హతసాక్షి మరణాలని వెక్కిరించిన వాళ్ళు కదా, గట్టిగా నిలవబడ్డం, సత్యం కోసం నిలవబడ్డం, దీన్ని తీసేస్తున్నాడు సిచ్యువేషన్ థింకింగ్ పేరుతో. అందుకు ఆ వ్యక్తి అంటే నాకు విరోధం, నేనంటే ఆ వ్యక్తికి విరోధం. ఆ జేమ్స్ డిబేట్లో కూడా నన్ను ఎందుకు వద్దు అన్నాడంటే, జాన్ పాల్ వస్తే నేను రానని ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు జేమ్స్ అనుకో, ఇప్పుడు జేమ్స్ డిబేట్ చేశాడు, ఏమని అన్నాడు, వెళ్ళ ఏమన్నాడు, అన్నయ్య మీరంటే నాకు ప్రేమ అన్నయ్య, మీ మీద నాకు ఏమి లేదు అన్నయ్య అని స్టార్ట్ అయింది అంతా. ఈ ప్రేమలు ఇవి లేవని నేను చెప్పటం, అవి ఎప్పుడు ఆఫ్ ది కెమెరా ప్రేమ చూపించుకుంటారు, మీ ఇష్టం, అది వ్యక్తిగతం, అది మీ సంబంధం. కానీ ఇక్కడ గొడవ దేని మీద వచ్చింది? వాక్యపరంగా వచ్చింది. వాక్యపరంగా ఎప్పటికీ స్నేహితులం కాదు, వాక్యపరంగా ఎప్పటికీ శత్రువులమే. ఏది? ఆ వాక్యాన్ని నువ్వు వక్రీకరించకుండా మారినంత వరకు. అలా ఏం జరిగిందంటే, ఒకవేళ నేనున్నాను అనుకో, నాకు మాట్లాడే అవకాశం వచ్చిందనుకో, ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వను, ఏమాత్రం గౌరవం చూపించను, ఏమాత్రం మోమాటం ఉండదు. వాక్యం ఎలా చెప్పింది, నువ్వు ఎలా చెప్తున్నావు, నీ తప్పు అని ముఖం మీద చెప్తాను. బహుశా అందుకే జాన్ పాల్ వస్తే నేను రాను అనేటట్టుగా అన్నాడు. విగ్రహాల విషయంలో కావచ్చు, హిందూ అంటే అన్యాచారం కావచ్చు, లోకానుసారమైన వాటి విషయంలో కావచ్చు, క్రిస్టియానిటీకి అతను చెప్పేదానికి సంబంధమే లేదు. స్వార్థ లేదు అక్కడ, గాస్పల్ లేదు అక్కడ, స్వార్థ లేదు అక్కడ. మొన్న భాషా సినిమా ప్లే చేసి చర్చిలో భాషా సినిమా ప్లే చేసి చూసారు మీరు? భాషా సినిమాని వేసి ఆ క్లిప్పింగ్ వేసి భాషను ఆ రజనీకాంత్ని కొడుతూ ఉంటారు, అది చూపించి యేసు ప్రభు కూడా ఎలాంటోడే, భాష ఇక్కడ వాళ్ళ తమ్ముళ్ళ కోసం దెబ్బలు తింటున్నాడు కదా యేసు ప్రభు కూడా అంటే కలిపి. తర్వాత ఇంద్రా సినిమా వేశాడు, ఇంద్రా సినిమా క్లిప్పింగ్ వేసి ఇంద్రా సినిమాలు కూడా కొట్టించుకుంటాడు కదా, చిరంజీవి కొట్టించుకుంటుంటాడు కదా, దాన్ని చూపించి యేసు ప్రభు కూడా ఇలాంటోడే అని చిరంజీవితోనూ రజనీకాంత్తోనూ పోలుస్తున్నాడు యేసు ప్రభుని. అంత కాదు బ్రదర్, కేఆర్టీవీలో యేసు ప్రభు దేవుడా కాదా అని డైరెక్ట్గా ముఖం మీద అడిగితే అవును అని చెప్పలేనటువంటి అసమర్థుడు అక్కడే అర్థమైపోయి ఏ వాక్యం చెప్తాడు. ప్రాణం పోతున్నా సరే యేసు ప్రభువే దేవుడు. అప్పుడే అన్నతోని ఫోన్ చేసి, అన్న ఆ వ్యక్తితో నాకు ఇంటర్వ్యూ కావాలి అడగండి, అందుకు కాల్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నా అన్నాను. అడగండి అన్న మాట్లాడాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాను, కూర్చోగానే ఆ వ్యక్తి జై కొట్టమన్నాడు. నేను చెప్పాను, నేను వీపీని కాదు జైపీని.